వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పాపులేషన్ మేనేజ్మెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక మంచి చర్చ జరిగింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి కొన్ని ప్రోత్సాహకాలు కూడా ఆయన ప్రకటించారు. ఏంటంటే ఇద్దరు పిల్లల్ని కనేటువంటి వాళ్ళకి 25,000 రూపాయలు ఎంతో ప్రోత్సాహం ఇస్తాము అని చెప్పని ఆయన ప్రకటించారు. ఏపీలో 2 లేదా 3వ బిడ్డ అంటే గతంలో మనకు ఉంది చూసారా, మేమిద్దరం మాకిద్దరు కాదు, ఇద్దరు వద్దు ఒక్కరు ముద్దు అనేటువంటిది. ఇటు కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఇది చేసి సౌత్లో జనాభా పెరుగుదలకి అడ్డుకట్ట వేశారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు ఇవన్నీ కూడా బలవంతంగా చేసినటువంటి దాని మీద కూడా అనేక సెటైర్లు మనం చూసాం దానికి సంబంధించిన దాంట్లో. సో ఈ రాష్ట్రంలో పడిపోతున్నటువంటి జననాల రేటు అంటే వృద్ధ రాష్ట్రాలుగా మిగిలిపోబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ విత్ స్టాటిస్టిక్స్ మనం గతంలో మాట్లాడడం చూసారా. దానికి సంబంధించి ఏం చెయ్యాలి, దీనికి మార్పు ఎలా రావాలి అనే దాని మీద ప్రోత్సాహకాలు అనేటువంటిది ఇక్కడ ప్రకటించిన దాంట్లో 3వ బిడ్డకి లేదా 2 లేదా 3వ బిడ్డకి జన్మనిచ్చే తల్లులకి ప్రసవ సమయంలో 25,000 రూపాయలు. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, ఎవ్రీథింగ్, ఎవరనేది సంబంధం లేదు. మీకు 2వ బిడ్డ పుడుతోంది లేదా 3వ బిడ్డ పుడుతోందా మీకు 25,000 రూపాయలు ఇస్తామన్నట్టు దానికి సంబంధించి చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జనాభా సమతుల్యతని కాపాడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5% పడిపోయింది. ఆదర్శవంతమైనటువంటి రేటు 2.1% ఉండాలి, కానీ 1.5కు పడిపోయింది. యువశక్తి తగ్గిపోయి వృద్ధుల జనాభా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 58% కుటుంబాలు మాకు ఒక్కడే చాలు, ఒక బిడ్డే చాలు అని ఉన్నారు. దాంతో ఇదంతా వచ్చింది. రాబోయే రోజుల్లో ఈ కొరత రాకుండా ఉండడానికి, జనాభా కొరత, యువ జనాభా అనేటువంటిది లేకుండా ఉండడం ఇన్ ద సెన్స్ ఆ కొరత లేకుండా ఉండడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దీని మీద జరిగినటువంటి చర్చలో నిజంగా నవ్వులు పూయించింది. ఒకసారి ఆ వీడియో ఇక్కడ చూద్దాం. 4వ శనివారం కంపల్సరీ మీరు ఈ కార్యక్రమంలో ప్రతిరోజు పాల్గొవచ్చు. రోజు కార్యక్రమం మా బట్టి వాళ్ళకి రోజు కార్యక్రమాలే. మా థామస్ గారు ఇందాక కూర్చున్నారు సార్. థామస్ గారు ఎన్ని వేల మందికి పిల్లలు తయారు చేశాడో ఆయన చెప్తా ఉన్నారు. ఈ డిపార్ట్మెంట్లో నేను సుమారుగా 28 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. పాపులేషన్ పెంచడంలోనే 24 అవర్స్ దాంట్లోనే ఉన్నాను. ఇంతవరకు ఐవీఎఫ్లో 80,000 మందికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా పిల్లలు పుట్టించున్నాను. మీకు ఎంతమంది ఉన్నారు పిల్లలు సొంతంగా? అదే విధంగా నా హైయెస్ట్ రికార్డు అసలు మీకు ఎంతమంది ఉన్నారు? నాకు 2 ఉన్నారు అధ్యక్ష. కొంచెం కూడా పార్షియాలిటీ అనేది ఉన్న ప్రమాదాలు మాకు తెలుసు కాబట్టి కొంచెం కూడా పార్షియాలిటీ అన్న కొంచెం చూపించవలసిన నెసెసిటీ ఉంది అధ్యక్ష. కనీసం కొంచెం క్యాష్ ఫీలింగ్ అన్న లేదు. 4వ సాటర్డే మనం ప్రజల్లోకి వెళ్తాం. మరి స్పీడ్గా కూడా మనం వెళ్ళకూడదు. స్లోగా అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ మెల్లిమెల్లిగా మనం మార్పులు తీసుకురావాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష మీ ద్వారా. ముఖ్యమంత్రి గారు చెప్పిన బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకే చెప్పాడు, కానీ మా మగవాళ్ళకి మాత్రం ఒక్క బెనిఫిట్ కూడా చెప్పలేదు అధ్యక్ష. మేము కష్టపడుతున్నాం. మరి లోకేష్ బాబు గారు ఏమన్నారు, ఇద్దరు సమానంగా పనిచేయాలంటే ఇంట్లో వాళ్ళు మేడం మమ్మల్ని దబాయిస్తున్నారు, ఆ పని చేయి లోకేష్ బాబు గారు చెప్పారు కదా. చూసారుగా థామస్ గారు, డాక్టర్ గారు, ఆయనేమో అధ్యక్ష నేను దాదాపుగా 80,000 వరకు ఇందులో ఐవీఎఫ్, ఐయుఎఫ్ చికిత్సలు చేసి వాళ్ళకి సంతానోత్పత్తి చేశాము అంటే మరి మీకు వ్యక్తిగతంగా ఎంతమంది పిల్లలు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు అడగడం. దానికంటే ముందు దీనికి సంబంధించిన దాంట్లో మాకు ఇంక రోజు ఇదే చెప్పుకోవడం అధ్యక్ష, మాకు ఇదే ఉంది, ఈ మేనేజ్మెంటే ఉందంటూ గోరంట్ల బుచ్చ చౌదరి గారు మాట్లాడడం, ముఖ్యమంత్రి గారు కూడా నవ్వడం, ఉప ముఖ్యమంత్రి గారు కదా, మొత్తం సభ అంతా కూడా చాలా చక్కగా దీనికి సంబంధించి చెప్పుకుంటూ వచ్చారు. సో హీటెడ్ డిస్కషన్స్ మాత్రమే కాదు, ఒక పరిపూర్ణమైనటువంటి చర్చ జరుగుతున్న సందర్భంలో కూడా సందర్భోచితంగా మాట్లాడితే గత అసెంబ్లీ సమావేశాల గురించి కూడా దీంట్లో ఈ పర్టికులర్ అంశాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ కొన్ని గుర్తు చేస్తున్నారు. ఏంటంటే నవ్వులు పోయించడం అనేది కేవలం ఒక వ్యక్తిని పొగుడుతూను సినిమా డైలాగులతో ఏంటంటే నువ్వు అనుకోసామి అయిపోద్ది, నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మౌనం ప్రళయం, ఈ రకమైనటువంటి డైలాగులతోటి శాసనసభలో ఆ రోజు ఎలివేషన్లు ఇవ్వడాలు, లేదంటే బూతులు తిట్టడాలు, వ్యక్తిగతమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి విమర్శలు చేయడాలు, ఇవన్నీ కూడా లేకుండా చాలా చక్కగా హీటెడ్ డిస్కషన్స్ ఎమ్మెల్యేల మధ్యలోనే జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు చెప్పేదానికి మంత్రులు విభేదిస్తున్నారు, మంత్రులు ఇచ్చేటువంటి సమాధానాలకి ఎమ్మెల్యేలు విభేదిస్తున్నారు. ఒక్కొక్కసారి ముఖ్యమంత్రి గారు చెప్తుంటే ఎమ్మెల్యేలు అడ్డు తగిలి అధ్యక్ష ఇది ఇలా ఉందని చెప్తున్నారు. ఈ కమ్యూనికేషన్ అనేది ఎక్స్చేంజ్ అవుతోంది, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళకి. అంటే ఒక కుటుంబంలాగా
ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఇగో ఇక్కడ ఈ లోపాలు ఉన్నాయి సార్ అంటే వెంటనే సరిదిద్దుకోండి, లేదంటే ఇగో ఇది జరిగిందా ఇది చేసుకోండి. ఉప ముఖ్యమంత్రి గారు ఆగ్రహం వ్యక్తం చేస్తే ఇంకొకళ్ళ నవ్వులు, లేదంటే ఇంకొకళ్ళు సూచన చెప్తే ముఖ్యమంత్రి గారు దానికి ఆమోదం, ఈ రకంగా చాలా చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు. బూతు అనేటువంటిది లేకుండా 100%. దాంట్లో కూడా వ్యక్తిగతమైనటువంటివి, మీ వ్యక్తిగత జీవితంలో మీరు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలి ఏంటనేది మీ విచక్షణ, కానీ దానికి కూటమికి సంబంధం ఉండదు అని ఒక పక్కన చాలా క్లియర్ కట్ పాయింట్ చెప్తూనే చాలా చక్కగా పోల్ మేనేజ్మెంట్ లాగా మన పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి సరదాగా కాస్త నవ్వులు పూయిస్తూ, బాబు వచ్చే రోజుల్లో ముసలాళ్ళ మిగిలిపోవడానికి వీల్లేదు, ఆంధ్ర రాష్ట్రం యువరాష్ట్రంగా ఎదగాలంటే ఇగో ఈ పనులన్నీ చేయాలని ఎవరికి వాళ్ళు చాలా చక్కగా పంచుకున్నారు. అది చాలా బాగుంది. ఏమంటారు? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.